దేవుడు సోమరిపోతులను ఎప్పుడూ సేవకు పిలుచుకోడు. దేవుడికి సోమరిపోతులు అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో చూసారా, ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వెళ్ళి ఎవరిని పిలిచినా పనిలో ఉన్న వాళ్ళనే ప్రభు పిలుచుకున్నాడు. సోమరిపోతులు దేవునికి పనికిరారు, సోమరిపోతులు సేవకు పనికిరారు, సోమరిపోతులను దేవుడు పిలుచుకోడు. కానీ ఈరోజు మనం ఎందుకు ఎక్కడ పనికి రాకపోతే దేవుని సేవకు వచ్చేస్తున్నాం మనం కదా. ఎక్కడ పనికిరానోడు ఈరోజు సేవకు పనికొస్తాడు, ఎక్కడ పనికిరానోడు సేవకు పనికొస్తాడు. మంచి ఏమో మనకి, శ్రేష్టమైనవి మనకి, పనికిరానివి దేవునికి అన్నట్టుగా ఈరోజు సమాజంలో మనము ముందుకు కొనసాగుతున్నాం. ప్రియులారా, మీరు ఆలోచించండి. మన జీవితంలో మనకు చదువు రాకపోతే మనం సేవ చేస్తాం, మనకు ఉద్యోగం రాకపోతే మనకు సేవ చేస్తాం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు అలా కాదు. మనల్ని పనిలో ఉండగా పిలుచుకుంటాడు. పేతురు దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆంద్రే దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రభు వెళ్ళిపోయి పిలుస్తున్నాడు, ఇదిగో నన్ను వెంబడించండి అని అంటే వారు తమ పనిని వదిలి ఏం చేశారట? వారు తమ పనిని వదిలి ప్రభువుని వెంబడించినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. చూసారా, మనం దేవునిలో కొనసాగాలి అంటే ముందుగా పనిలో ఉండాలి.